జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రైతుల ఆందోళనకు దిగారు. మద్దతు ధరకు కాకుండా 1500 రూపాయలకే దళారులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారంటూ మార్కెట్ కార్యదర్శి చాంబర్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. తమ పంటకు మద్దతు ధర కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతులకు మద్దతుగా మార్కెట్ యార్డ్ను సందర్శించారు. దళారుల చేతి వాటాన్ని తీవ్రంగా ఖండించారు. రైతుల ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రేపు ఉదయం 9 గంటలలో కొనుగోలు చేయకపోతే 10 గంటలకు రైతులతో కలిసి మార్కెట్లోనే ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. మరోవైపు అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ మార్కెట్ యార్డ్ను సందర్శించి రైతుల ఇబ్బందులపై ఆరా తీశారు. దళారులు లేకుండా చేసి మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన దళారులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. మార్కెట్ సెక్రటరీని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. మద్దతు ధరకు కాకుండా 1500 రూపాయలకే దళారులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారంటూ మార్కెట్ కార్యదర్శి చాంబర్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. తమ పంటకు మద్దతు ధర కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతులకు మద్దతుగా మార్కెట్ యార్డ్ను సందర్శించారు. దళారుల చేతి వాటాన్ని తీవ్రంగా ఖండించారు. రైతులు ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రేపు ఉదయం 9 గంటలలోపు కొనుగోలు చేయకపోతే 10 గంటలకు రైతులతో కలిసి మార్కెట్లోనే ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. మరోవైపు అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ మార్కెట్ యార్డ్ను సందర్శించి రైతుల ఇబ్బందులపై ఆరా తీశారు. దళారులు లేకుండా చేసి మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన దళారులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. మార్కెట్ సెక్రటరీని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఆందోళనకు దిగారు. మద్దతు ధరకు కాకుండా 1500 రూపాయలకే దళారులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారంటూ మార్కెట్ కార్యదర్శి చాంబర్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. తమ పంటకు మద్దతు ధర కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతులకు మద్దతుగా మార్కెట్ యార్డ్ను సందర్శించారు. దళారుల చేతి వాటాన్ని తీవ్రంగా ఖండించారు. రైతులు ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రేపు ఉదయం 9 గంటలలోపు కొనుగోలు చేయకపోతే 10 గంటలకు రైతులతో కలిసి మార్కెట్లోనే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. నేను మాత్రం రేపు పొద్దున 9 గంటల వరకు చేస్తా ఉంటున్నారు. సెలవు లేదు. ఆసాము రేడియో వచ్చింది తీసుకున్నప్పుడే చెప్తాడు అంటున్నారు. మాకు ఏం సంబంధం లేదు. వాళ్ళకి ఇబ్బంది, మాకు రేట్ వస్తే మీ బాధ.
మరోవైపు అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ మార్కెట్ యార్డ్ ను సందర్శించి రైతుల ఇబ్బందులపై ఆరా తీశారు. దళారులు లేకుండా చేసి మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన దళారులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. మార్కెట్ సెక్రటరీని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్లో వడ్లు తీసుకొని వస్తే ఇక్కడ మొత్తం కూడా మార్కెట్లో దోపిడీ జరుగుతూ ఉన్నది. 2200 గవర్నమెంట్ ఏదైతే ఎంఎస్పి గిట్టుబాటు ధరని పెట్టినరో ఆ గిట్టుబాటు ధరలో దరిదాపుగా 60% కూడా ఇయ్యాల. ఇగో ఈ సోదరి 1530 రూపాయలు, 1530 రూపాయలు, 1570 రూపాయలు, 1600 రూపాయలు ఇవాళ క్వింటాల్కి తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మోసం చేసిండ్రు. వాళ్ళందరూ కూడా ఇవాళ రేట్లు వాళ్ళు ఇక్కడ వేసినట్టయితే చాలా బాధాకరం. ఈ సంవత్సరం చీడ పీడలతో ఇవాళ నీళ్లు కూడా సరిగ్గా అందక కొద్దిగా తాలు కూడా ఎక్కువ వచ్చి మొత్తం కూడా గట్టి గింజ కూడా లేని పరిస్థితుల్లో బోనస్ ప్రకటించింది గతంలో ప్రభుత్వం. ఇవాళ ఆ బోనస్ ఇవ్వడం కాకుండా కనీసం 2200 రేట్లు కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా దురదృష్టకరం. ముద్దటుండుంటే 12 గంటలకి ఇవ్వాలి, ఇక్కడ కూడా బీట్ స్టార్ట్ కావాలి. 12 గంటలు కాదు 5 గంటలకు స్టార్ట్ అయ్యి 5 గంటల తర్వాత ఎట్లయినా రైతులు ఎంతకో కొంతకో ఇచ్చిపోవాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకి రేట్లు కూడా 1530 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేయడం చాలా ఇవాళ ఖచ్చితంగా వాళ్ళని దోచుకోవడమే. ఇక్కడున్న అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. ఇక్కడున్న మిల్లర్లు ఎవరైతే వాళ్ళందరూ ట్రేడర్స్ కు దోపిడీకి ఇక్కడున్న రైతులందరూ గురవుతున్నారు. అందుకే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇవాళ మొదటిసారి కాబట్టి వాళ్ళందరికీ విజ్ఞాపన చేసినాం, విన్నవించుకున్నాం. రేపటి పొద్దున వరకు రేపు మళ్ళా ఇప్పటికే 3 రోజుల నుంచి సరిగ్గా ఇక్కడ ఏమి చేయట్లేదు వాళ్ళు. ఇవాళ వస్తే కూడా 5 గంటల తర్వాత మొదలు పెట్టిండ్రు. ఇవాళ ఖచ్చితంగా ఇప్పుడే మాట్లాడితే కలెక్టర్ వచ్చి చూసినట్టు చూసిపోయిండు, అడిషనల్ కలెక్టర్ చూసిపోయిండ్రు. ఇక్కడున్న అధికారులు అన్నిటికీ మే అంటున్నారు. వాళ్ళందరూ కూడా మేమందరం కూడా విజ్ఞాపన చేస్తున్నాం. వీళ్ళందరూ రైతుల తరఫున 6 కాలం కష్టపడి ఇవాళ ఇక్కడ తీసుకొస్తే 2200 రాన్ని 2700 ఇవ్వాల్సింది పోయి 1500 ఇవ్వడం దుర్మార్గం. ఖచ్చితంగా రైతులకు ఇవాళ అన్యాయం జరగకూడదు. రేపు పొద్దున వాళ్ళతో ఇప్పుడే అందరి ముందు మాట్లాడితే రేపు సెలవు అయినా కూడా రేపు సెలవు తీసుకోకుండా 9 గంటలకే ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా మొత్తం మొదలు పెడతామని చెప్పిండ్రు. ఇవాళ ఇచ్చిన రేట్లు మాకు అవసరం లేదు, మళ్ళా కూడా రేట్లు వీటన్నిటికి మళ్ళా పెట్టాలి, కొత్తగా పెట్టాలి. 2200కు తక్కువ ఇవ్వకూడదు. 2200కు తక్కువ ఇవ్వకుండా వీళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి మేము కోరినాం. రేపు పొద్దున చేస్తామని చెప్తున్నారు. రేపు పొద్దున 9 గంటలకు మొదలు పెట్టి మళ్ళా వీళ్ళందరినీ చేయపోయినట్లయితే నేను కూడా రేపు 10 గంటలకు వచ్చి ఇక్కడనే వాళ్ళు రేట్ ఇచ్చేదాకా కూడా కూర్చుంటానని చెప్తున్నా. కనీస అవసరాలు ఏదైతే ఉన్నాయో అధికారులు పట్టించుకోకుండా సన్లాంటి మంచినీళ్ళు చేయట్లే, కూర్చుంటేందుకు పేసి చేయట్లే, 12 గంటల దాన్ని 5 గంటల దాకా సప్పుడు చేయట్లే. ఇలా టార్పాన్లు ఇవ్వాలంటే టార్పాన్లను దాచుకొని పెట్టుకొని కనీసం ఇవ్వట్లే. వెంటనే టార్పాన్లు ఇవ్వాలి, మంచినీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేయాలి, కూర్చుంటేందుకు ఎక్కడైతే వాటి ఉన్నాయో వాళ్ళందరినీ ఏర్పాటు చేయాలి. రేటు మాత్రం ఖచ్చితంగా 2200కు ఒక్క పైసా తక్కువైనా కూడా ఊరుకునే లేదు. రైతులందరూ కూడా ఖచ్చితంగా ఇంకో 2 సెంటర్లు పెట్టాలని కూడా కలెక్టర్ని ఇలా అడిషనల్ కలెక్టర్ కూడా కోరినాం. ఎక్కడైతే మనం కూడా రేట్ వచ్చిన దగ్గర ఖచ్చితంగా ఇక్కడ చేసుకుందాం, దోపిడీ ఇక్కడ కాకుండా కూడా ఖచ్చితంగా చూద్దామని రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ